తినండి. అన్నా వద్దన్నా. ఎందుకో? ఆకలిగా లేదు. ఆకలి అయితే లేదా? నీ తినమంటున్నాడా? అవులేగా. ఇదే జాగాలో బువ్వ కోసం నానా కష్టాలు పడ్డాం. గలీజ్ నాయ. రేయ్ నీళ్ళివ్వరా. అన్నయ్య భయం వేస్తుంది. బిర్యానీలో లెగ్ పీస్ రావడం లక్. ఒకరిని చంపనన్నా చంపొచ్చు, కానీ కడుపు మీద కొట్టకూడదు. తినండ్రా. నా ఫోన్ అని తెలిసి తీశారనా? ఎవరికి ఫోన్ చేశాడ్రా? ఎవరికి చేయలేదన్నా. తెలీదన్నా. చెప్పండి రా, ఎవరికి ఫోన్ చేశాడ్రా? తెలీదు. మాస్టర్ కన్నా. ఏంది? ఈ రోజు వచ్చారా మాస్టర్? ఆయన కన్నా. మాస్టరా? అన్నా ఆడు ముందుగాడనా, ఆడికంత సీన్ లేదు. దేనికి మాస్టర్కి? మా చిన్నప్పుడే నాన్న చనిపోయారన్నా. ఆకలికి తట్టుకోలేక దొంగల నుంచి దొరికిపోయానన్నా. ఉన్న దొంగ కేసులని మా మీద పెట్టి చిన్న చిన్న జైలుకి పంపించేశారన్నా. 2 రోజుల్లో రిలీజ్ అయిపోతాం. అంతలో అయినా హత్య కేసులో సరెండర్ అవ్వమంటున్నారన్నా. ఇది కనుక మా అమ్మకి తెలిస్తే చచ్చిపోద్దన్నా. నువ్వు మాస్టర్ కాల్ చేయడానికి బదులు నాకు కాల్ చేస్తుంటే నేను కొంచెం ఎమోషనల్ క్యాండిడేట్నా, నీకు బదులు వేరే వారిని సరెండర్ అవ్వమని చెప్పుండేవాడిని. నువ్వు సరెండర్ అవ్వకూడదు అనుకున్న తప్పు కాదు, కానీ ఇక్కడ జరిగేది బయటికి చెప్పనికి చూసినావు చూడు, అది తప్పే కదా. ఇలా పెద్ద మనిషి నువ్వు చెప్పు, మీరు చేసిన తప్పా కాదు? తప్పే కదా. మీరు బిర్యానీ తినచ్చాలు. నేను చూసుకుంటాను. మీరు తినచ్చాలు. దీన్ని తీసుకుపో. అన్నా మేమిద్దరం చిన్న పిల్లలు కదన్నా. మీ తమ్ముళ్ళు అనుకుని క్షమించి వదిలే అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అరే చోటు, చిన్నపిల్లల్ని క్షమించకూడదు. నన్ను అలాగే వదిలేసిండ్రు. ఇప్పుడు ఎలా తయారైనా చూడండి. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకెప్పుడు చేయమన్నా మమ్మల్ని వదిలే అన్నా. చూడు తమ్మి, దునియాలో ఎవరిని చూసినా భయపడొచ్చు, కానీ సావు మనకు దగ్గరకు వచ్చాక ఎదురుగున్నది ఎవడైనా భయపడకూడదు. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. నన్ను చంపి నిన్ను నీ తమ్మిని కాపాడుకో. ఏరా, చిన్నపిల్లలు ఫోన్ చేసిన వరకు ఏం బిగుతున్నావురా? ఇందులో నా ఫోన్ అని తెలిసి తీసారని గొప్పగా చెప్తున్నావు. చెత్తగా చేస్తావు, బిల్డప్ ఇస్తావు. ఇంకొక నిమిషం ఉందిరా, జల్దీ డిసైడ్ అవ్వండి. నేను వదిలేసి వెళ్ళను. అన్నయ్య ఏం చేస్తున్నావు అన్నయ్య? ఇదేరా ఎక్స్పెక్ట్ చేసిన. తంబి లే తంబి, నేను కానిస్టేబుల్ రాజలింగం తంబి. లే తంబి. 8 కదండి స్కూల్. పెద్ద ప్రాబ్లం అయినది. ఇన్స్పెక్టర్ సార్ వెంటనే తీసుకురమ్మన్నాడు. ఇన్స్పెక్టర్ రమ్మని చెప్తున్నా కదా. ఏం జరిగిందో నీకు ఎరికైతే లేదు. సరే ఉండండి, మరీ ఎక్కువ ఓపుకుండా వస్తాను. మీరు వెళ్ళండి, వస్తాను. ఏంటంటే అందరు దిక్కు చూస్తున్నారా?
ఎంక్వైరీ చేయాలి. ఏం చేసావా పిల్లల్ని? ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదే. పిల్లలను చేయి చేసుకున్నావా? చెప్పవయ్యా. హే, అడిగేది నిన్నే చెప్పు. ఏంటి సార్ ఇది? ఏదైనా ఇక్కడ కాదు, స్టేషన్కి వచ్చి మాట్లాడు. యోగి సార్ ముందు జీపే ఇచ్చు. అలాగే సార్. భవాని మేం కూడా రామా? వద్దు, నన్ను ఒక్కనే రమ్మన్నాడు, నేను చూసుకుంటాలే. ఆ మాస్టర్ సెల్లో ఉన్నాడంట. చిన్న జైలు నుంచి వచ్చిన 15 ఏళ్లలో చివరి 5 ఏళ్ళు ఓపిగ్గా ఉన్నది ఈ ముగ్గురిని లేపేసి అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవిలో కూసోనికే. గందులో 2 పోయినరు. ఇక మిగిలింది గీడొక్కడే. ఆడే నన్ను రమ్మనిండు. గాడు ముఖ్యమా లేదా గీ మాస్టర్ ముఖ్యమా? గాడే ముఖ్యం. గా మాస్టర్ నేను చేద్దారా? గాడిని మేం చూసుకుంటాం. చూసుకుంటావా? మేం చూసుకుంటాం భవాని, నువ్వు వెళ్ళు. నేను పోయిరానా? మేం చూసుకుంటాం. పద. ఎక్కడికమ్మా? సార్ 2 minutes. త్వరగా రండి, అయ్యగారు వచ్చేస్తారు. నువ్వేనా చచ్చిపోయిన పిల్లల తల్లివి? అలాగా, ఆయన దగ్గరికి వెళ్ళి వివరాలు చెప్పు. పీక దాకా తాగుంటారు కదా. నిన్నే అలా వెళ్ళి కూర్చో. 10 సార్లు ఒకే నెంబర్ నుంచి మళ్ళీ మళ్ళీ కాల్ వస్తే ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చని ఆలోచించరా? చారు, ఏంటి అలా చూస్తున్నారు? నేను ఈ కాలేజ్కి రావడానికి ముందు ఒక ఎన్జిఓలో వాలంటీర్ గా పనిచేశాను. అప్పుడు కంప్లైంట్ వచ్చిందని ఆ అబ్జర్వేషన్ హోమ్ కి ఇన్స్పెక్షన్ కి వెళ్ళాను. అప్పుడే మొదటిసారి ఆ పిల్లలు నాకు పరిచయం అయ్యారు. ఆ హోమ్ లో జరిగే దారుణాల గురించి నాతో చెప్పారు. కానీ నేను లీగల్ గా ఏమీ చేయలేకపోయాను. అంతలా బెదిరించారు. ఈ కేసు కోసమే నేను సిటీకి వచ్చాను. అందుకు డబ్బులు కావాలని కాలేజీలో లెక్చరర్ గా చేరాను. కాలేజీలో స్టూడెంట్స్ కోసం అండగా మీరుండడం చూసి నాకు నమ్మకం వచ్చింది. ఇక్కడ మీ వల్ల మార్పు వస్తుందని నమ్మాను. మీ సంతకం నేనే పెట్టాను. ఈ ఉద్యోగానికి నేనే అప్లై చేశాను. ఫౌండర్కి ఈ విషయం తెలుసు. ఇప్పుడు అదే నేను చేసిన పెద్ద తప్పు అనిపిస్తుంది. మీరు అట్లీస్ట్ ఇక్కడికి రాకపోయి ఉంటే ఆ పిల్లలు ప్రాణాలతో అయినా ఉండేవారు. ఇప్పుడు ఆ 2 ప్రాణాలు పోయాయి. ఏం సమాధానం చెప్తారు సార్? నాకిదంతా ఏమీ తెలీదు. ఎవరు నాతో ఏమీ చెప్పలేదు. మీరు వినే పరిస్థితిలో ఎప్పుడున్నారని, మీతో ఎవరు మాట్లాడుతున్నారో ఏంటో అసలు ఏనాడన్నా మీకు తెలుసా? చూడు, నాకు పర్సనల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి నుంచి బయటికి రాలేకపోతున్నాను. నాకు ఏడుపు రావట్లేదు. నాకు ఏడుపు రాదు, రాత్రుల్లో నిద్ర పట్టదు. అందుకే తాగుతాను. నిజం చెప్తున్నా, ఆ పిల్లలు ఎంత పని చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. హో, నీకు ఏడుపే రాదు కదా? చారు, చారు, ఎక్కడికి? ఎవరో చనిపోయిన పిల్లలు వాళ్ళ అమ్మ ఎవరితో గొప్పగా చెప్పారు. ఒకరు వస్తారు, మీ పిల్లల్ని కాపాడతారు అని. ఇద్దరు ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటారయ్యా. పోయిన వారం పెద్దోడు అన్నాడు, తమ్ముడిని బడికి పోని నేను పనికి పోతానని. ఎవరు మాస్టర్ వస్తారు, మమ్మల్ని కాపాడతారని నమ్మకంగా చెప్పాడే. ఎవరు రాలేదే. నాకు కడుపు పోతే మిగిలిందయ్యా. రే, ఎక్కడున్నారా? త్వరగా రండ్రా. చెప్పిన మాటను అర్థమైందా నీకు? సరే సార్. ఇట్రా. మీరు పోడరా సార్. ఎవరయ్యా వాళ్ళు? సార్, కాలేజీలో ఆ మాస్టర్తో పనిచేస్తుందంట. వాళ్ళందరినీ పంపించి ఆ మాస్టర్ని సెల్లో అలాగే కూర్చోబెట్టు. సార్. ఇదిగో సార్. మిగతా కేసులను కూడా బయటకు పంపించేయి. ఓకే సార్. ఇప్పుడు మీకు ఏడుపు రావట్లేదు కదా? నాకు చచ్చే వరకు ఏడుపు రాదు. ఏమ్మా, ఎవరు మానవా? స్టేషన్లో కూర్చొని ఏడుస్తున్నావు? నోరు పెట్టుకుంటా. ఏమా, ఒకసారి చెప్తే మీకు అర్థం కదా? వెళ్ళండమ్మా. వెళ్ళమంటున్నాడా? మీరు రండి సార్.
మళ్ళీ చెప్తున్నా సార్ రండి సార్ చెప్తుంటే వినిపించుకోకుండా మళ్ళీ చెప్తున్నా ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. ఇలా చూడండి ఆ పిల్లల చావుకి మీరు ఒక కారణం ఉన్న విషయం మాత్రం మర్చిపోకండి. ఆవిడకి నేను సారీ చెప్పానని చెప్పు. సార్ మాస్టర్ని మర్యాద ఇస్తుంటే ఎక్కువ చేస్తున్నారు కోపం తెప్పించుకొని చూడండి నా పిల్లలు నాకు దూరం అయిపోయారే. రేయ్, నువ్వు బయటికి రా. సార్ దోమల బొత్త ఒకటి పెట్టండి సార్, మస్తు గుర్తున్నాయి. లోపలికి రండి. ఇట్లా చూడు భవాని, యూనియన్ ఎలక్షన్లో నిల్చోనీకి నువ్వు నేను తప్ప ఏరే ఓళ్ళు లేడు. నేను పోటీ లేకుండా గెలవాలి. వర్షం